శంబాలా మూవీ చూసినాక నా రివ్యూ వచ్చేసి ఇది ఒక మైథలాజిక్ మూవీ. స్టార్టింగే ఆకాశం నుంచి ఒక రాయి ఒక ఊర్లో పడితే ఆ ఊర్లోకి వచ్చిన ప్రాబ్లమ్స్. ఇందులో మన హీరో ఆదివారి క్యారెక్టర్ బాగుంటుంది. సైన్స్ని నమ్ముతాడు, అతను దేవుళ్ళని దెయ్యాలని నమ్మడు. స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది, స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది, బీజం ఓకే ఓకే. సినిమా టైటిల్ కార్డ్తోనే మీకు ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. మధ్యలో కొంచెం ల్యాగ్ అనే స్టోరీలో పోని కొంచెం టైం పడుతుంది, 10-15 మినిట్స్. బట్ స్టోరీలోకి వెళ్ళిపోతారు మీరు 10 మినిట్స్లోనే. ఆ ఊరి వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఆ రాయి వల్ల అని చెప్పి నమ్మిన వాళ్ళకి ఆది గారు సైన్స్తోని ఏం చేస్తారనేది మూవీలో చూస్తారు. దాని తర్వాత ఏమైంది, ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సినిమా స్టార్ట్ అయిన 15 మినిట్స్ తర్వాత ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్కి గుడ్ మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది. చాలా రోజుల తర్వాత ఆది గారు ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకురు కాబట్టి మూవీ ఓవరాల్ చాలా బెటర్ అని నడుతుంది ప్రీవియస్ మూవీస్ కంటే. ఇంటర్వెల్ కార్డ్కి మంచి ట్విస్ట్తో ఎండ్ అవుతుంది ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ మొత్తం మీకు బోరింగ్ అనిపించదు. సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషన్తో స్టోరీలోకి వెళ్ళిపోతారు. స్టోరీ మొత్తం ఏమైంది, ఎక్కడెక్కడ తిరిగింది, ఆ ఊరు చుట్టూ, ఆ స్టోన్ చుట్టూ, ఆ స్టోన్ తర్వాత ఏమైంది, ఏం జరగబోతుంది, మనుషులు ఎందుకు చచ్చిపోతారు ఊర్లో అనేది మూవీలో చూస్తారు. మూవీలో సాంగ్స్ పెద్దగా లేవు, ఉన్న ఒక సాంగ్ కూడా పర్లేదు, ఓకే చిన్న సాంగ్ అది. మూవీలో హైలైట్ క్యారెక్టర్ వచ్చేసి మన హీరో వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్ అండ్ ఒక మధ్యలో క్యారెక్టర్ వస్తుంది, లేడీ క్యారెక్టర్, పాప క్యారెక్టర్. యాక్చువల్గా నేను ఈషా మూవీ పోదాం అనుకున్నా, ఈ మూవీ బాగుందనేసరికి దీనికి షిఫ్ట్ అయినా. మూవీ చూడొచ్చా లేదా అంటే ఫ్రెష్ మూవీ, ఫ్రెష్ కాన్సెప్ట్, సరదాగా అలా వెళ్ళి చూసి రావచ్చు మూవీ. ఓవరాల్ డీసెంట్ మూవీ, గుడ్ యాక్టింగ్ ఆదికేశ్వరరావు గురించి, గుడ్ మూవీ. ఓవరాల్ మూవీ సూపర్ ఉంది. చాలా తర్వాత ఆది గారు హిట్ కొట్టిరు, కంపల్సరీ చూడొచ్చు. నా రేటింగ్ వచ్చి 5/3. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.